బాబాయ్ని జామి అని అలా వాడ సినిమాలు ఉంటాయి ఇట్లా ట్రావెలింగ్ చేతన్ చెప్తానా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే చికెన్ పఫ్ ఫీడింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం. ఆ ఛాలెంజ్ లో ఎవరైతే ఇద్దరు ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తామని చెప్పినా కదా. ఆ ఛాలెంజ్ లో మన బాబాయ్ గాడు అంతేకాకుండా జాంబియాడ్ అయితే ఓడిపోయారు. సో వీళ్ళకి వచ్చేసి ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాము. ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంది ఏం కథ అని చెప్పేసి. ఈ డ్రమ్ములా వాళ్ళని అయితే పెడతాం మేము. 30 minutes టైం ఇస్తాము. 30 minutes లో ఇది స్ట్రాంగెస్ట్ డంబు, దీని అయితే వల కొట్టుకొని బయటకైతే రావాలి. మనం ఇట్లుంటే ఇట్లా కాదు, వాడు వెరైటీ ఉన్నాడల్లా. దీని లోపల పెడతాము, ఆ లోపల నుంచే దీన్ని వల కొడతా ఉండాలి. దీన్ని వల కొట్టుకొని రావాలి. ఎవ్రీ 5 minutes ఒకసారి వాళ్ళకి ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని టూల్స్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి తాపి ఇస్తాము, సెకండ్ వచ్చేసి సుత్తి ఇస్తాం, తర్వాత పెద్ద రంపం, తర్వాత చిన్న రంపం, అండ్ లాస్ట్లో వచ్చేసి డిగ్గింగ్ టూల్ అయితే ఇస్తాము. సో 30 minutes లో వాళ్ళు కనుక బయటకు వచ్చినట్లయితే సేఫ్. ఒకవేళ 30 minutes లో బయటకు రాకుంటే పెండనీళ్ళు అయితే వస్తాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. రివెంజ్ ఛాలెంజెస్ అంటే అందరికి ఇష్టమే, ఖచ్చితంగా చేస్తారు చెప్పకుండా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాబాయ్ని జామి అని అలా పట్టుడే పెద్ద టాస్క్ అంటే ఇంకా వాళ్ళు చేయాలన్నీ చేయాలి, అది పెద్ద టాస్క్. ఇంకా గిలకలు వెళ్తా నేను లేదు ఉడకపోతే మళ్ళీ ఘోరంగా ఆ లోపల ఉండి. ఇది ఎందుకు అంటే ఆడియన్స్ కి మిమ్మల్ని చూపెట్టనీకి, అంతేకాకుండా టూల్స్ చేయనీకి. పలగొట్టేది ఎక్కడ దిక్కంటే మీరు ఇక్కడ దిక్కు ఆపోజిట్. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో రివెంజ్ ఛాలెంజ్, సారీ ఛాలెంజ్ కాదు, కుసోరా జాంబే అరే మొక్కం కాదు. ఇప్పుడు ఇలా పట్టగా గిటు భయ్యా ఇలా పట్టిస్తాను. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. 30 minutes వాళ్ళ టైం. 5 నిమిషాలకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఏం ఉన్నాయి. నేను పట్టిస్తాం మేము. ట్రైన్ అమ్మడు కూడా అనుకోవాలి. ఈ మోకాలు దగ్గర పెట్టు. ఈ కూర బాగుంది, పడతలేడు వాడు. ఓకే కూర తిరగాలి, ఇలా కష్టమే ఇలా తిరుగుడు. కూరగా నాకు ఇప్పుడే ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ వీడు ఓడిపోయింది కాబట్టి అలా వాటి నువ్వు ఓడిపోతారా? సింటెక్స్ చెప్పేవాల్సి వస్తుంది. అక్కడ దిక్కు వల కొట్టాలి. అక్కడ దిక్కు తిరుగురు ఇట్లా, తిరుగురా ఇట్లా. వాడు తిరిగి అడిగి వాడు మంచిగా ఆడతాడు. అలా ఒక్కరు వెళ్ళినా గానీ, ఒక్కరు వెళ్తే సేఫ్ వాడే. మనం మేము పెడలేలు పోయాం. ఒకవేళ పడట్టే ఇక తిరుగు. ఫస్ట్ 5 minutes వచ్చేసి వాళ్ళకి ఏ టూల్స్ ఇయ్యము. ఏ టూల్స్ లేకుండానే 5 నిమిషాల దాకా తన్నాడాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చేతులు ఉంది, ఇది టాప్ అయితే ఇస్తాము. సో దీంతోనే తన్నాడతారు. ఓకేనా? ఇప్పుడు టైమర్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నారే. 1/2 hour బయటకు వెళ్ళడం మీద పెండలీలు అయితే పడతాయి. ఓకేనా? రివెంజ్ ఛాలెంజ్ 3, 2, 1 స్టార్ట్ అయిపోయింది. ఏదో రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి కెమికల్ డ్రమ్ లో తీసుకొచ్చారు. అంత గబ్బు వాసన వస్తుంది. మరి కెమికల్ డ్రమ్లు అయితేనే స్ట్రాంగ్ ఉంటాయి. వేరే ఉత్తానే గుత్తన వాలిపోతుంది. ఒక చేతి ఇట్లా గుత్త డ్రమ్ వాలిపోయింది. కమాన్ స్టార్ట్ చేయరి. బ్యాండ్ కొడుతురా నాతో సాయం. కట్టెపుల్ల తీసుకో. పండుగ ఇది పొక్క కట్టెపుల్ల. కొడుతున్నారా? ఇదిక్క నువ్వు ఎటు వాళ్ళ కొడుతున్నారా? ఓకే మీదికా ఇటు వాళ్ళు కొట్టు. ఏంటయ్యా
ఏం చేస్తానా ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదయ్యా. వచ్చింది కదా ఇవాళ. అయ్యా అయ్యో దాంతో గిట్ల 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 గీక్తుండు. అరే ఎవరన్నా అయ్యా నేను మనిషినే. ఇదేంటయ్యా ఇది పుల్ల ఇరిగిపోయి ఎక్కడెక్కడ గుచ్చుతుంది. ఏమైంది? అది ఇరిగిపోయి ఏనైనా గుస్తుంది కింద. లోపల పెయింట్ వాసన వస్తుంది. పెయింట్ ఎత్తులేదు గిట్ల గిట్ల. కెమికల్ వాసన. దీంతో కడుపులతో ఏమవుతుంది దాని మనం మెజర్మెంట్ రాసుకున్నట్లా చిన్న కడుపులతో మెజర్మెంట్ రాసుకున్నా ఏం లేదు దీంతో. డ్రమ్ లోపల ఎట్లుందంటే మొత్తం కెమికల్ వాసన గబ్బు వాసన వస్తుంది. డ్రమ్ లో అయితే మరీ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఒకటి ఇది ఒకటి కట్టెపుల పొట్ట అయినది. వేరే రానా ఎందుకు దీంతో ఏమత్తలేదు మెజర్మెంట్ రాసుకున్నా. 5 నిమిషాలు దాకా ఏది ఉండదు. టైం చూడు 1 minute 58 seconds అవుతుంది. 59 లైవ్ లో నడుస్తుంది. 5 నిమిషాల తర్వాత 2 వస్తుంది. ఒకవేళ వెళ్ళలేదు అనుకో నీ పని అయితే నేను చెక్ చేసుడే. నేను వస్తా మాగా నాకు మిస్లు వస్తుంది. బాబాయ్ కథం బాబాయ్ పని అయిపోయింది. డ్రమ్ మీద పెట్టిరు తాపి. ఇలా గబ్బు వాసన వస్తుంది. ఏం డ్రమ్ తెచ్చిరో ఏమో వీళ్ళు. పెళ్ళిళ్ళు పడడానికి కమ్మ వాసన వస్తుంది లాస్ట్. నాకు పడదు బాబాయ్కే అది. నాకు మిస్లు వస్తుంది ఇలా మంచిగా. విద్య బయట నుంచి ఒకటే సౌండ్ చేస్తాడు. షోలు గుయ్యం అంటున్నాయి. ఇంకా 2 minutes టైం ఉంది. 2 minutes లో వాళ్ళకి కొత్త టూల్ అయితే వస్తుంది. చూద్దాం ఆ 2 minutes లో ఏం చేస్తారు. ఇంకా చెక్క ఆడతారు. జింగిడి కాదు లెక్క. మరి బయటకు రానికి ఏదైనా ఏ అంటే చెమ్మ చెక్క ఆడతారు. మన కట్టెలతో ఏమైతే లేదు. ఇంకా 1.5 minutes ఉన్నది. 1.5 minutes తర్వాత ఇస్తాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మిమ్మల్ని ముట్టుకుంటలేము. ఓన్లీ డ్రమ్ కూడా ముట్టుకోవద్దు. బయటకు రావద్దు నువ్వు. ఒక పని చేయి. చక్కగా ఉరుకు కెమెరా బ్యాగ్ కాడికి. కిస్ మన ఒర్రేది ఉన్నదిగా కెమెరా బ్యాగ్ ఉరుకు. ఒక టార్చర్ అవుతున్నది వీళ్ళకు. ఆ టార్చర్ ఏంటంటే మీకు లైవ్ లో చూపిస్తా. వీడియో స్టార్ట్ అయ్యాక 4 నిమిషాలు అయిపోయింది. ఇంకొక నిమిషమే ఉంది. మీకు నెక్స్ట్ టూల్ వస్తాయి. ఏమైంది అంటే అందుకనే మనోళ్ళు బాగా ఇష్టపడతారు. దానికన్నా వీళ్ళ టార్చర్ ఎక్కువైంది. బయటకు వెళ్ళదు. షోలు పోతున్నాయి. పోయేది ముందున్నది. 40 seconds మాత్రమే నెక్స్ట్ టూల్ కి. ఏది జరిగినా గాయస్ మీరు చూడొచ్చు. కటాకట్ నడుస్తూనే ఉంటది. టైమింగ్ 30 నిమిషాల బయటకు వచ్చిరా ఓకే. రాకుండా గుర్తుడు నువ్వేమన్నా ఏంది పవన్ కళ్యాణ్ సినిమా ట్రావెలింగ్ సోల్జర్ అనుకుంటున్నావు? ట్రావెలింగ్ సోల్జర్. ఉన్నదే 46, 47, 48, 49, 50. టూల్ ఏం టూల్? 50 అన్న 5 నిమిషాల తర్వాత ఇస్తా నేను. ఇప్పుడు ఎంత అయింది చూపి టైం చూపి. టూల్ స్టార్ట్. ఇచ్చారు కొత్త టూల్ అయితే గాయస్ ఇచ్చేసినాం వీళ్ళకు. సో ఇప్పుడు చూద్దాం. వాళ్ళకే రీసెంట్ ఇంకా టార్చర్ లెక్కలు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టార్చర్ అన్నలాగా ఘోరంగా సౌండ్ వస్తుంది. ఇచ్చిరా టూల్ ఇచ్చిరా. ఇచ్చినాం. వాడు గానేమో చేస్తాడు. గిడాలు గటు గటు తీసేది గిడ గిక్తుండు మెల్ల. మొత్తం గీతలు పడ్డాయి లోపల. బాబేమో గీక్తుండు. గీత ఎలా పడ్డే తాను కొట్టి కొట్టి ఉసిపోయింది కానీ మరి దానికి మాత్రం ఏం కాలేదు.
కొట్టి నా షేల్ పోతుంది అని దీని మాత్రం చిన్న గీత కూడా పడతలేదు. ఏమైంది బాబాయ్? ఏమైంది? ఇంకా 1.5 minute మాత్రమే ఉంది. 1.5 minute తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న టూల్ తీసుకుంటా. ఆ తర్వాత నెక్స్ట్ టూల్ ఇస్తా. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటిది అంటే సుత్తే. నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే బాబాయ్ గారు ఎక్కువ అది ఉన్నాడు కదా ఇరికినట్టుగా వాడు వెళ్ళలేడేమో బయటకు అనుకున్నా. కాకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు పొక్క అయితే పడ్డది. అలా మెసిలితే ఈడ కూడా మెసులుతుంది. ఇప్పుడు అంతా అటు ఇటు కొట్టే వరకు మంది వాళ్ళే. నువ్వు కొట్టగా అంత పొక్క పడుతుంది. పొక్క కూడా బయటకు వెళ్ళాడు మొత్తం గీత కట్ చేయాలి. 30 seconds మాత్రమే. మొత్తం 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. సరే బాబాయ్ అయితే తలకే పెడితే మొత్తం గబ్బు వాసన. 10 minutes కంప్లీట్ అయింది కాబట్టి దగ్గర ఉన్న టూల్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళకి నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే సుత్తే. కావాలా నీకు? డ్రమ్మే జరుగుతుంది మీరు కొడితే. బాబాయ్ గారి ఎవరిదాకా చిన్న చుక్క లెక్క ఉండే కదా మొత్తం పెద్ద పొక్క అయితే పడ్డది. వంద ఇంకేం కాలేదు. వంద అట్నే ఉన్నది. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇలా నేను పట్టేటప్పుడే మొత్తం ఇట్లా టైట్గా పెట్టినది కొట్టినా కొద్ది కాళ్ళు చేతులు మొత్తం అవి ఇవి మొత్తం మదులుతున్నాయి. ఇలా కొట్టి 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 షేల్ పోతున్నాయి. ఇది మాత్రం ఇంత గీత కూడా మళ్ళీ బాబాయ్ ఆల్రెడీ పొక్క పడ్డది అంటే లొంత పడ్డది కానీ ఏం కాదు. ఇది కొడుతుంటే సౌండ్ ఎట్లా గుయ్యి అంటున్నాయి షోలు. ఇది మాత్రం ఇంతే ఏం కాలేదు దీనికి. కుడుతుంటే ఎట్లా అంటుంది ఎట్లా షోలు గుయ్యి మన షోలు అక్కడ బాంబు వెళ్తే ఎట్లా అవుతుంది ఒకట్లా గుయ్యి అంటున్నాయి షోలు. పొక్క పడ్డది లైట్గా అంతే ఇట్లా డుప్ప లెక్క పడ్డది. బాబాయ్ అలాగే మిస్లరా అనుకున్నా. బాబాయ్ మంచిగా పొక్క చేసాడు. నాకే సావే నాకు పిండాలీలు ఘోరంగా ఉంటుంది. సాం పొక్క చేసినావుగా ఆల్రెడీ. సాం పొక్క చేసినావుగా ఆల్రెడీ. అది డ్రమ్ము చూడు నా మొత్తం ఇట్లా కాళ్ళు ఎట్లనే నేను ఎందుకో పడటం నీవన్నాక పడితే ఏం కాదు. నువ్వేమటే అంత నువ్వేమటే. minutes టైం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే హాఫ్ టైం కంప్లీట్ అయినట్టు. హాఫ్ టైం కంప్లీట్ అయినందుకు గాను వీళ్ళకి వచ్చేసి ఈ టూల్స్ అయితే ఇస్తున్నా. తీసుకోర్రీ తొందర. మీరు పోయి ఆ వేస్టే ఇట్లా అయితే బవరే రాగ్యా నువ్వే వెళ్తావు నువ్వు వెళ్ళటట్లేవు. బరాబర్ 50 minutes అయింది. అవి అయిపోయిందిరా వెళ్ళినట్టే ఇక అయిపోయింది. విన్ని జామీన్కి ఎట్లా వాడు కూడా ఇగో పొక్క అయింది. ఇగో గీత పడుతుంది మొత్తం. వెళ్ళాలి ఇంకా హాఫ్ టైమే ఉంది. బాబాయ్ గారు తెలిసి ఇదే టూ వెళ్ళేటట్టున్నాడు. నెక్స్ట్ వచ్చే వేరే మొత్తం ఇట్లా పైన కింద పోతే సైడ్ పోదు. జాంబీ ఆడు 2-3 జాంబీ బయటకు వెళ్ళింది. సేమ్ ఉన్నారు ఇప్పుడు. ఇక సేమ్ ఇద్దరు అయిపోయిందా. చాలాసేపు కష్టపడిన తర్వాత నాది పనైతే వేసిన ఇంకొక నిమిషంలో అయిపోతుంది. రంపంతో పెద్ద పొక్క వేసిన దీన్ని చక్కగా కోసా నీళ్ళు కోసడే టాసుకుంది. అది ఎటు అయితే లేదు దమ్ముతుంది ఘోరంగా. ఇలా మెస్లెత్తలే కాలు ఇట్లా పెట్టే వరకు ఒకటే గుంచున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టూల్ తోనే డిసడ్వాంటేజ్ ఏంది అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్తా చక్కగా స్ట్రేట్ కడియవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ కడియరా అట్లా కూడా అయిపోతుంది. అడ్డం మలగదు ఇట్లా కాదు. అలా ఎంత తల్లంటే వేస్ట్
ఇరికిందలా బాబాయ్ అయిపోయింది ఆల్రెడీ. జాంబీ అయిపోయినట్టు. మళ్ళీ ఇరికింది. ఏమైంది? ఇరికింది అది. పట్టుకోలే. అయ్యా అంతా మీ బయటకు వచ్చేసిండు. గారే అయిపోయింది నీ పని. అయినా పట్టావు ఇంకోసారి కోసుకుంటారు ఇట్లా పక్క మీకు వెళ్తారు కావచ్చు. టెక్నాలజీ అడ్డం కూర్చున్నావు. ఇంకోటి ఏం చెప్పన్నా ఇలా నిండు ఉండేది డ్రమ్ ఉండలేదు. ఇలా అది ఉట్టేనే ఉండేదా? నాకు తెలిసినంత వరకు ఒకవేళ వాళ్ళు వెళ్ళేటట్టు ఉంటే నెక్స్ట్ టూర్తో వెళ్తారు. ఒకవేళ నెక్స్ట్ టూర్ వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు మొత్తం వెళ్ళలేదు బయటకి. ఒక్కటేసరికి ఇట్లా జరుగుతుంది. ఫాస్ట్ ఉంటుంది. ఇదైనా మధ్యలో దట్టది. కాలు బయట అరే ఇంకా 30 seconds మాత్రమే ఉంది. టూల్ మీకు చేంజ్ అయిపోతుంది. టూల్స్ ఇచ్చారమ్మా, టూల్స్ ఇచ్చారు. తీసుకో పోవచ్చు. మొత్తం మిస్త్రీ మారైతే మొత్తం బయట అది కట్ అయితే అయితే చెప్పైతే ఫస్ట్ అవుతుంది. చుట్టూ వస్తుడు జామియాడు. అనుకున్నంత ఈజీ లేదు. చూడు కలితే నా అకౌంట్ అర్ధికే ఉండాలి. తీసేస్తుండు. చేసుకుంటే ఇక జర మంచిగా ఉంటుంది. మీరు ఏం వెళ్ళినా కానీ ఈ 4 minutes మీరు 4 minutes వెళ్ళలేదు అనుకోరి. నెక్స్ట్ బిడ్డకు విడుదల రాలేడు. అదైతే అడ్డు తట్టుకున్నది. అడి మొత్తం అట్లే ఉన్నది. కింద మీద వస్తున్నావు బయటికి. గిడ్డ గిడ్డ చక్కగా కోసుకుంటే 3 minutes left. అయిపోతుంది. టైం అయిపోయింది. పట్టవారా బాబాయ్గా మావడతావుగా. కూర పట్టది. చిట్టుగాడు అయితే అయిపోవాడు. మంచిగా చిన్న ఉండు డ్రమ్లో నిలబడే కోసువాడు. ఎట్లుంది లోపల ఒక రేంజ్ ఉంది. బయటకి చల్లగా వేసి టూల్ తీసుకుంటారా? ఇక్కడ చూడు మరి పదనందుకు లేదురా. మనకి వస్తలేదా? దొరసా మాట్లాడతా వాళ్ళ నువ్వు. పెద్దరంపము మేము తక్కువ వేసినాం కానీ దాంతోనే వీళ్ళు బయటకు వెళ్ళి పెద్దరంపం పెట్టకుండా వెళ్ళిపోరు బయటకు. ఫస్ట్ దాంతో పొక్క ఇది. అన్న డ్రమ్ము వాడు పడతాడు డ్రమ్ము పట్టుకోదు. ఏం కత్తిరా ఇంకా 30 సెకండ్లే ఉన్నది. అరే జాంబీ పోసుకోరా. పడతావురా ఎల్లురా. హైట్ ఉన్నాడు కాబట్టి వాడు డిఫరెంట్ కట్ చేసాడు. వాడు సూట్ కట్ చేస్తుండే ఎందుకు
అది విడిచిపెట్టు పుట్టాలి ఇట్లా లోపలికి ఆ పుట్టకు రాకాలి మాయలతో ఫస్ట్ కాలు బయట పెట్టి వెళ్తావు దయ్యం వెళ్ళింది పెడతా డ్రమ్ కూడా వస్తుంది టైం అయిపోతుంది అయినా పెడలేలు వీనికే బరాబర్ 25 minutes లా వీళ్ళు వచ్చేసి బయటకైతే వెళ్ళారు. ఇంకా 5 నిమిషాలు మిగిలి ఉండగానే లాస్ట్ టూర్ కూడా యూజ్ చేయలే అసలే. సో 25 minutes లో మనల్ని బయటకు వెళ్ళారు కాబట్టి ఎవరికి పెన్నైల్ అయితే సెకండ్ టైం అయిపోయినాక వెళ్ళిన వాళ్ళకు అని చెప్పిన. సో ఇద్దరు వచ్చేసి బయటకైతే వెళ్ళారు సేఫ్ గా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే వాడు చెంటలు అలానా వీడు మంచిగా కూర ఎక్కువ మంచిగా కోసిండు వీడు దానా డ్రమ్ము ఇక్కడ ఇరుక్కున్నది ఇరికలేదు మళ్ళీ డ్రమ్ము 25 నిమిషాల మనలు బయటకు వెళ్ళారు. రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి చాలా రోజు నుంచి అడుగుతారు కదా. రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాము అండ్ మనలు అయితే బయటకు వెళ్ళారు. మేము ఎట్లా ప్లాన్ చేస్తున్నాము అంటే ప్రతిదానికి పబ్లిక్లోకి పోయి ఏదైనా ఒక ఛాలెంజ్ చేసే బదులు కొన్ని పబ్లిక్లో పోయి ఛాలెంజెస్ చేస్తాం. అంటే రివెంజ్ ఛాలెంజ్లు అంతేకాకుండా కొన్ని ఈ విధంగా రివెంజ్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తాం. కొన్నిటికి జోలో చిప్స్ ఇవోటి డిఫరెంట్ కాకరకాయ జ్యూస్ కావచ్చు అట్టయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఛాలెంజెస్ పైన రివెంజ్ ఛాలెంజెస్ పైన మీ సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.